ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ మంటలు తాత్కాలికంగా చల్లారాయి. కానీ వివాదం మాత్రం కనిపించని కరెంట్లా టచ్ చేస్తే షాక్ ఇచ్చేలా అలాగే ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఇచ్చిన విద్యుత్ కేటాయింపులో స్వల్ప మార్పులు చేసింది. ఈసారి ఏపీకి కేటాయింపులు పెరగ్గా తెలంగాణకు కోత పడింది. విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విద్యుత్ కోటాలో కోత పడింది. రాష్ట్రానికి కేటాయించిన 1.77% ఏపీకి కేటాయిస్తూ విద్యుత్ మంత్రిత్వ శాఖ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల విద్యుత్ వివాదాల పరిష్కారంపై ఏర్పాటైన నీరజ మాథూర్ నేతృత్వంలోని కమిటీ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. పీపీఏల రద్దు అంశంపై చర్చించేందుకు భేటీ అయిన ఈ కమిటీ ముందు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు తమ వాదనలు వినిపించారు. విభజన సమయంలో విద్యుత్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఏపీ ఇంధన శాఖ ఇన్ఛార్జి కార్యదర్శి కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. 5 ఏళ్ల విద్యుత్ వినియోగ లెక్కల్ని ఏపీ అధికారులు కమిటీ ముందుంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 20 ప్రకారం తెలంగాణకు 53.89%, ఏపీకి 46.11% కేటాయించారని, వీటిని కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థలు సరఫరా చేసిన లెక్కల ఆధారంగా నిర్ధారించినట్టు చెప్పారు. అంతర్రాష్ట్ర విద్యుదుత్పత్తి వినియోగ లెక్కల్ని పరిగణలోనికి తీసుకోలేదని వివరించారు. వీటన్నింటినీ పరిశీలించిన నీరజ మాథూర్ కమిటీ ఇరు రాష్ట్రాల విద్యుత్ కేటాయింపుల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణకు కేటాయించిన మొత్తం విద్యుత్తులో 1.77% ఏపీకి కేటాయించారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారు. తాజా కేటాయింపులతో తెలంగాణ వాటా 52.12కు తగ్గగా ఏపీ వాటా 47.88%కి పెరుగుతుంది.